విషాద ఘటన చోటు చేసుకుంది. పటేల్ రోడ్డులో నివసిస్తున్న అవివాహిత యువతి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. కడపకు చెందిన రెహానాకు ఇటీవల ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్ తో నిశ్చితార్థం జరిగింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న షాజహాన్ నిశ్చితార్థం తర్వాత రెహానాతో తరచూ మాట్లాడుతున్నట్లు సమాచారం. అయితే ఆ సంభాషణల్లో తనకు ఆమెపై ఇష్టం లేదని, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేవాడని రెహానా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మాటలతో మనస్తాపానికి గురైన రెహానా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆత్మహత్యకు ముందు రెహానా లేఖ రాసినట్లు సమాచారం. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవటం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి షాజహాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రెహానా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నువ్వంటే ఇదిగా మాట్లాడుతాడా ప్రేమతో అని చెప్పి మాట్లాడతాను. నేను అన్ని ఇష్టంగా మాట్లాడి చెప్తున్నాను సార్. రోజు అన్ని ఇదిగా చేసి నేను ఇంట్లో కొడుకుంటాడా, అపార్ట్మెంట్ తీసుకుంటాడా, అన్ని ఆశలన్నీ చెప్పి ఇచ్చేసి నాకు తెగిలేనిపోనేటన్ని ఆశలన్నీ చెప్పి ఒక్క 10 రోజుల ముందు నుంచి నాకు గన్స్ వెళ్ళి ఉండారు. నాకు తాగుడు అలవాటు ఉంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు, మా నాన్న వద్దంటే బలవంతంగా నాకు నిశ్చితార్థం చేసినాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, మీ ఇంట్లో చెప్పు అని చెప్తానంట. ఇష్టం లేకుంటే ఎంగేజ్మెంట్ కాకపోతే ఎట్లా చెప్పుకున్నావు, ఎందుకు ఇచ్చేసినావు అని అడిగితే నేను ఆ పొద్దు చెప్పినా, ఈ పొద్దు నాకు నీ మీద ఫీలింగ్స్ కలగడంలే. నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు నాతో ఫోన్ చేయకు, నాతో మాట్లాడగాక నీ టార్చర్ చేసినాడు సార్ నా బిడ్డకు. నా బిడ్డ చెప్పుకోలేక 3 రోజుల నుంచి బాధపడి వాడు మొన్న ఆదివారం వచ్చి పోతంటే కడపకు వచ్చి అయితే కడ బస్సు ఎక్కుతుంటే నేను వచ్చి కలుస్తా అంటే నువ్వు రానే రావాకు, నీ మగ్గం చూడడం కూడా నాకు ఇష్టం లేదనే తరికి నా బిడ్డ చాలా బాధపడిపోయింది సార్. ఆ 2 రోజుల నుంచి ఒకటేమైనా దిగులుగా ఉంది. ఎందుకమ్మా ఎంత దిగులుగా ఉన్నావు అంటే చెప్పలే, నాకు చెప్పలే. సూసైడ్ నోట్లో సూసైడ్ నోట్ 19 పేజీలు రాసింది. ఇట్లా అన్నాడమ్మా అన్నీ చెప్తా వచ్చి ప్రాంక్ అనుకునే అమ్మా కాదు, ఇవన్నీ నిజమే అని చెప్పి నన్ను మోసం చేసినాడమ్మా. డాడీ నాకు మంచి సంబంధం తెచ్చి మీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను ఒప్పుకొని, మీరు తెచ్చిన సంబంధాన్ని చూసుకొని నేను ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాడు మోసం చేసిన దానికి మీరు మంచి సంబంధం అనుకున్నారు అని డాడీ ఏమన్నా ఇది అయిపోతాడు, వాడు ఇట్టవాడు అని తెచ్చినా అని చెప్పి నేను బట్ వాళ్ళ డాడీకి చెప్పుకోలేక ఆ పాప బాధపడలేక వాడు ఇట్టవాడు డాడీ అని చెప్పుకోలేక ఆ పాప అంతా ఆ పాప సూసైడ్ చేసుకుంది సార్. మా డాడీ మంచి సంబంధం ఇచ్చినావు డాడీ, వాడు ఇట్టంటున్నాడు అని పెద్దలు కుదిర్చిన సంబంధమే నేను చేసుకొని ఈ పొద్దు వాడు ఇంత నన్ను మోసం చేసినాడు డాడీ. నువ్వేం మంచి సంబంధం అనుకున్నావు డాడీ, వాడు ఇట్టవాడు నీకు చెప్పలేకుండా డాడీ అని చెప్పి వాడే సార్ నా కొడుకుని మోసం. వాడు బతకూడదు సార్. వాడు నా బిడ్డ సాగు కారణం 100 బార్లు వాడే సార్. ముద్దులు పెట్టి హగ్గులు చెప్పి జోకులు చెప్పి మాతో జోకులు వేసి ఎన్ని మాటలు చెప్పినాడు సార్. వాడు అన్ని మాయ మాటలు చెప్పినాడు సార్. అవన్నీ నిజమే అనుకున్నాము. ఒక్కసారిగా నా బిడ్డను మోసం ఇవన్నీ నీ ఊరికే చేసినాను అంటే నాకు ఇష్టం లేదు. నాకు 2 3 ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను తాగుతాను.